అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక కేసు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. 31 మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇక్కడ గోకవరంలో లక్ష్మీ కళ్యాణ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఎవరంటే ఈ ములపర్తి రాజు అనే అతను వెయిటర్‌గా పనిచేస్తున్నారు. ఆ రెస్టారెంట్‌కి ఒక 3 పర్సన్స్ వచ్చారు. వచ్చి బిర్యానీ అడిగారు. బిర్యానీ అడిగితే ఈ అబ్బాయి 200 అని చెప్పాడు. 200 కాదు కదండీ, 150 రూపీసే కదా అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం జరిగినప్పుడు అక్కడున్న ఈ డ్రింక్ బాటిల్స్‌ని పగలగొట్టి అతని మీద అటాక్ చేశారు. అటాక్ చేయడం వల్ల కొన్ని ఇంజ్యూరీస్ అయ్యాయి. ఇమ్మీడియట్‌గా కన్సర్న్ పర్సన్, ఎవరైతే ఇంజ్యూర్డ్ పర్సన్, హాస్పిటల్‌కి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే మాకు ఎమ్మెల్సీ వచ్చింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఆ ముగ్గురు పర్సన్ 3 పర్సన్స్ ఉన్నారు. 3 పర్సన్ కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళని పికప్ కూడా చేయడం జరిగింది. బట్ ఇందులో ఏం జరిగిందంటే ఈ కొన్ని న్యూస్ పేపర్‌లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా అతని మీద బ్లేడ్‌తో దాడి చేశారు. బ్లేడ్ బ్యాచ్ అనే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది పూర్తిగా రాంగు. ఓన్లీ వీళ్ళు ఆ బిర్యానీ ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద గొడవ పడ్డారు. అది కూడా సడన్‌గా జరిగింది తప్ప వీళ్ళకి వాళ్ళకి పరిచయాలు లేవు. వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఏమాత్రం కాదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే పబ్లిష్ చేయండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయొద్దు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసి ఆ పీపుల్ని అనదర్‌గా పానిక్ చేయొద్దు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏదైనా ఇష్యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేసే ముందు మాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయగలుగుతాం అనేది రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.